వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ముప్పేట దాడి జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. అన్ని రకాలుగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినారు, ఓడిపోవడమే కాదు 11 సీట్లకే పరిమితం అయ్యారు. 11 సీట్లకే పరిమితం అవడమే కాదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా జనం ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్ళడానికి కూడా అనర్హుడు అన్న స్థాయిలో జనం తీర్పు చెప్పారు ఈ రోజున. సో ఓవరాల్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా, తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎదుర్కొన్న ఓటమిల్లో అత్యంత ఘోరమైన ఓటమి ఏది అంటే మొన్న ఎన్నికల్లో ఆయనకు ఎదురైన ఓటమే. ఇది ఒక డిజాస్టర్గా చెప్పాలి. మనం యాక్చువల్గా ఓటమి అని సింపుల్గా తేల్చిపడేయలేం, దీన్ని ఒక డిజాస్టర్ అని అనుకోవాలి. కేవలం 11 సీట్లు రావడం అంటే అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడ్డట్టే. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన పార్టీ తరఫున ఓడిన వాళ్ళనో గెలిచిన వాళ్ళనో అటు ఎమ్మెల్సీలు మెజారిటీ ఉన్నారు ఆయనకు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇతర పార్టీలోకి వెళ్లకుండా వాళ్ళందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ ఆ విషయంలో బట్ జగన్మోహన్ రెడ్డికి వన్ బై వన్ ఈరోజు 30 దాడి అయితే జరుగుతుంది ఆయన మీద అన్ని రకాలుగా. సో ఈ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు తనతో పాటు ఇంకా 10 మంది గెలిచారు, తనతో పాటు కలుపుకుంటే 11 మంది ఈ రోజున. సో వాళ్ళందరినీ నిలబెట్టుకోవడం, అటు ఎమ్మెల్సీలు కూడా మెజారిటీ సంఖ్యలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కౌన్సిల్లో, వీళ్ళందరినీ తనతో పాటు నిలబెట్టుకోవడం. అంతేకాదు ఓడిపోయిన వాళ్ళలో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు చాలామంది. ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తప్ప మిగతా మంత్రులందరూ కూడా ఒక బొత్స మొదలుకొని ఒక ధర్మాన వరకు మెజారిటీ, ఒక రోజా మొదలుకొని ఒక అంబటి రాంబాబు వరకు మెజారిటీ మంత్రులంతా కూడా ఓడిపోయినారు ఈ రోజున. అయితే గెలిచిన వాళ్ళని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఓడిపోయిన వాళ్ళని నిలబెట్టుకోవడం కూడా మరొక ఎత్తుగా మారింది ఈ రోజున. అదొక టిపికల్ టాస్క్. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆయన భవిష్యత్తు ఏంటి అనేది ఆయనకే అర్థం కాని పరిస్థితుల్లో ఆయనతో పాటు గెలిచిన వాళ్ళు కానీ, ఆయనతో పాటు గెలవకుండా ఓటమి పాలైన వాళ్ళు కానీ ఈరోజు ఆయన దగ్గరికి వచ్చేందుకు ఇష్టపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా రివ్యూలు చేసే ప్రయత్నం చేస్తుంటే చాలామంది ఆ రివ్యూలకు డుమ్మ కొడుతూ ఉన్నారు, సీనియర్లు మొదలుకొని జూనియర్ నేతల వరకు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద మాకు నమ్మకం లేదు అని ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఒక నెల్లూరులో పిన్నెల్లిని పరామర్శించడానికి వెళ్ళి హడావిడి చేసినా, ఒక పులివెందుల పర్యటన పేరుతో స్థానికంగా హడావిడి చేసిన, ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి ఆయనకి ఏదో ఒక రూపంలో పరాభవం అయితే ఎదురవుతుంది. ఎక్కడైతే ఈవీఎంలు పగలగొడితే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో నెల్లూరులో, అది పిన్నెల్ని అడ్డంగా ఇరికించినట్లయింది. అప్పటిదాకా లోకేష్ మీద నేరం మోపారు వాళ్ళు, లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఆ వీడియో రిలీజ్ అయింది ఈవీఎం హ్యాండిల్ అని కూడా ఆ లాయర్లు వాదిస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈవీఎం పగలగొడితే తప్పేంటి అంటూ మాట్లాడారో ఆ క్షణమే అది సుమోటోగా తీసుకున్న పరిస్థితి ఉంది, అటు లాయర్లు కానీ ఇటు కోర్టులు కానీ. ఇక అదేవిధంగా చూసినట్టయితే ఎప్పుడైతే పులివెందులు వెళ్ళారో, తన సొంత కాన్స్టిట్యున్సీలో అయినా తన పరువు నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారో, అక్కడ పులివెందుల్లో లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు కానీ కాంట్రాక్టర్లు కానీ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారు. 5 రోజులు పర్యటన పెట్టుకుని 2 రోజులకి అక్కడి నుంచి తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఇక ఎప్పుడైతే అక్కడి నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారో, బెంగళూరు వెళ్ళినా కూడా అదే ప్రతికూల పరిస్థితి ఎదురైంది. వన్స్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళడంతోనే అటు కాంగ్రెస్ తోట అయ్యప్ప అయ్యేందుకు ఆయన డీకే శివకుమార్తో భేటీ అయ్యారన్న వార్తలు బయటకు వచ్చాయి. దాదాపు వారం రోజుల పాటు ఆ వార్తలు హల్చల్ చేసిన తర్వాత అప్పుడు డీకే శివకుమార్ మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించడం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బెంగళూరులో ఉన్నారో ఆయన కాంగ్రెస్తో నిజంగా టైఅప్ అవుతారని కూడా జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అటు బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో, తన గురించి ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినట్లయితేనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ రోజులు బెంగళూరులో కూడా ఉండలేకపోయారు. సో చివరికి తాడేపల్లికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలు దాడి చేస్తున్నారు, మా కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు, మా కార్యకర్తలను చంపేస్తున్నారు మహాప్రభు అంటూ కూడా గవర్నర్కి లేఖలు రాస్తున్నా. డీసీకి ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో డీసీ ఆఫీస్ మీద దాడి జరిగినా జగన్మోహన్ రెడ్డి దాడిని ఖండించడం వరకు ఓకే, ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో చేస్తున్న ట్వీట్స్ కానీ, అత్యుత్సాహంతో ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ చాలా డ్యామేజ్ అవుతున్నాయి పార్టీకి, ఆయనకి కూడా. పార్టీ నేతలే స్వయంగా నమ్మే పరిస్థితి లేదని అనుకోవాలి. అంతేకాదు ఇక మనం ఇంకో వైపు చూసినట్లయితే కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అడుగులు ఎటువైపు ఉంటాయన్నది కూడా ఒక పెద్ద టిపికల్ టాస్క్గా మారింది ఆయనకు. ఇక వీటిలో మనం చూసినట్లయితే కూడా ఆపరేషన్ వైసీపీ అనే ఒక ఇదైతే బయటకు వస్తూ ఉంది ఈ రోజున. అదే స్థాయిలో ఆపరేషన్ వైసీపీ గురించి కూడా ఏపీ రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి మీద 30 దాడి జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అసలు ఆపరేషన్ వైసీపీ అనే మాట ఎందుకు వచ్చిందో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు ఆల్రెడీ మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్టు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒక్కటే కాదు, అన్ని రకాలుగా హస్తదిగ్బంధమయ్యారు ఈ రోజున.
ఒకవైపు ఓటమితో 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా రాదు అసెంబ్లీలో. టీడీపీ ఇవ్వాలనుకున్నా ప్రజలే ఆ మ్యాండేట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి. 11 సీట్లతో ఆయన అసెంబ్లీకి ఎంతవరకు వస్తారా అంటే ఇప్పటికీ ఆయన అసెంబ్లీకి అసలు వెళ్ళకూడదు అని డిసైడ్ చేసుకున్నారు. కనీసం ఆయన తరపున గెలిచిన ఆ 10 మంది ఆయన కాకుండా వాళ్ళైనా అసెంబ్లీకి వెళ్ళనిస్తారంటే వాళ్ళు ఎక్కడ ఫోకస్ అవుతారో తనకంటే అని గతంలో కూడా అలాగే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. తాను పాదయాత్రకి వెళ్ళినప్పుడు తన పార్టీ నేతలు ఎవరిని కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా చేశారు ఆయన. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. సో ఎక్కడ కూడా తన వాయిస్ బహిరంగంగా వినిపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. అది 11 సీట్లైనా, 1 సీటైనా, లేకపోతే 23 సీట్లైనా ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్. ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపించే వాళ్ళు అంటేనే ప్రతిపక్షం. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పాత్ర పోషించడానికి కూడా సిద్ధంగా లేరు. అందుకే ప్రజలు కూడా ఆ పాత్ర ఇవ్వలేదని మనం అనుకోవాలి. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఆయనకు ఒక టిపికల్ టాస్క్ ఏదంటే తనతో పాటు ఓడిపోయిన నేతల్ని కాపాడుకోవడం అట్లుంచితే గెలిచిన నేతల్ని ఎంతవరకు ఆయన కాపాడుకోగలరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణలో చూస్తున్నాం, నిన్న అరికపూడి గాంధీ లాంటి వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిశారు. తెల్లారితే వచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. ఒకప్పుడు తనకు ఎదురు లేదన్నట్టు కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ లాంటి వాళ్ళు అధికారాన్ని చూసుకొని అహంకారాన్ని ప్రదర్శిస్తే ఈరోజు వాళ్ళని నింగి నుంచి నేలకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఏపీ ఏదైతే తెలంగాణ ప్రజలు. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎదురు కాబోతోందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే మెజార్టీ నేతలు మేము వైసీపీ నుంచి వచ్చినా తీసుకోమని చెప్తున్నా, ఆల్రెడీ ప్యాక్డ్ అయిపోయినామని చెప్తున్నా. ఈరోజు అట్లా గేట్ ఒకసారి ఓపెన్ చేస్తే వాళ్ళంతా కూడా తిరిగి టీడీపీకో లేకపోతే జనసేనకో వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆల్రెడీ ఆయనకు ఒక మేజర్ టాస్క్ ఏది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్న సవాల్ ఏది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన వెంట వచ్చిన నేతల్ని కాపాడుకోవడమే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ పార్టీ నుంచి మొన్నటిదాకా అటు ప్రభుత్వంలో కానీ కీలక పదవుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ఇక వీళ్లే కాక అనేక కార్పొరేషన్లో చేసిన కీలక వ్యక్తులు కానీ సీనియర్ నేతలు కానీ చాలామంది ఉన్నారు. దాదాపు ఒక ప్రామినెంట్ పర్సన్స్ అంటే ఒక 500 మంది దాకా ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరినీ కాపాడుకోవడం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారంగా మారింది. అది ఒక ఇష్యూ. ఇక అంతేకాదు, ఇక అతి కీలకమైన రెండో ఇష్యూ ఏంటంటే ఆయన్ని వెంటాడుతున్న కేసులు. జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు, 1,00,000 కోట్లు ఆరోపణలు. సో వీటన్నిటితో ఆయన 16 నెలలు జైల్లో ఉంటాం మనం చూసాం. బెయిల్ మీద బయటకు వచ్చున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర పేరుతో ఎవ్రీ ఫ్రైడే కూడా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి, థర్స్డే బ్రేక్ ఇచ్చేవాళ్ళు, ఫ్రైడే కోర్టుకు వెళ్ళేవాళ్ళు, అండ్ దెన్ సాటర్డే సండే రెస్ట్ తీసుకుని మళ్ళీ మండేనే పాదయాత్ర స్టార్ట్ చేసేవాళ్ళు. అలా తన పాదయాత్రలో కూడా నాంపల్లి కోర్టుకి అటెండ్ అవుతూనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కొనసాగిస్తూ వచ్చారు తాను ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు. వన్స్ తాను సీఎం అయిన తర్వాత తన కేసుల గురించి ఆయన ఎగ్జామ్షన్ అడిగారు. ఎగ్జామ్షన్ కూడా లభించింది కోర్టు నుంచి. ఆ స్థాయిలో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో పేరుకి చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటారు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు, బట్ జగన్మోహన్ రెడ్డి మించిన వాళ్ళే లేరనేది అందరికీ తెలిసిందే. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన కేసులు ఇన్ని సంవత్సరాలు కూడా గ్రాప్ చేయించుకోగలిగారు. ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక కారణం, అధికారంలో ఉన్న ఒకే ఒక రీజన్తో. ఈరోజు చూస్తే ఒకవైపు ఆయన కేసులు వెంటబడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. వన్స్ ఓడిపోయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆ కేసులు వెంటాడుతున్నాయి. రఘురామకృష్ణరాజు తన అరెస్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని, సునీల్ని ఏవో ఒక నేవన్గా A2గా పెడితే ఈరోజు ఆ కేసును చాలా ఈజీగా పోలీసులు ఫైల్ చేసుకున్నారు. సో ఆ కేసును ఆల్రెడీ ప్రొసీడింగ్స్ మీద కూడా ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఒక ప్రెట్టి కేసే అనుకోవాలి. రఘురామకృష్ణరాజు వైపు నుంచి చూస్తే సీరియస్నెస్ ఉన్నా, బట్ కామన్గా చూసినట్లయితే ఒక ప్రెట్టి కేసే. అలాంటి కేసులోనే ఈరోజు అధికార పార్టీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టింది, ఆయన అందులో నిందితుడిగా చేర్చిందంటేనే ఇక ముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అంతేకాదు, ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసుల్ని మూవ్ ఆన్ చేయాలి అన్న ఒక సుప్రీంకోర్టు నిర్ణయంతో అటు హైకోర్టులు కూడా ఈ కేసుల మీద చాలా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఇక ఎవ్రీ ఫ్రైడే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందే. ఇంకొంచెం డెప్త్గా కనుక ఆ కేసుల మీద ఫోకస్ పెట్టుంటే ఆయన తిరిగి అరెస్ట్ కావాల్సిందే. దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ అనుకోవాలి మనం. సో ఇది జగన్మోహన్ రెడ్డిని నిజంగానే ఆయన ఒక థ్రెటన్ చేస్తున్న ఇష్యూ, ఒక భయపడుతున్న ఇష్యూ ఏంటంటే అటు టీడీపీ కన్నా తాను ప్రతిపక్షంలో ఉన్నానన్న 11 సీట్లే వచ్చాయన్న భయం కన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని భయంకరంగా భయపెడుతున్న ఇష్యూ ఏదంటే మళ్ళా తను ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న అంశమే. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఆయన ప్యాంపర్ చేస్తూ వచ్చింది. అధికారికంగా బీజేపీతో పొత్తులు లేకపోయినప్పటికీ 2019 ఎన్నికలకు ముందు నుంచి, అంటే చంద్రబాబు నాయుడుతోని బీజేపీకి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎప్పుడైతే విభజన హామీలు వేదికగా. అంతకుముందు టీడీపీ అవసరాన్ని వాళ్ళు గుర్తించారు 14లో. ఆ రోజు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన తీసుకొచ్చి ప్రధాన అభ్యర్థిగా బీజేపీ ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద పడింది. అందుకే అప్పుడున్న సిచ్యువేషన్లో మోడీ లాంటి వాళ్ళు స్వయంగా ఇనిషియేట్ తీసుకొని బాలకృష్ణ
రామకృష్ణ లాంటి వాళ్ళతో భేటీ అయ్యి ఎన్డీఏలోకి టీడీపీ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒప్పించుకోగలిగారు. ఎందుకంటే ఆ రోజు ఆ అవసరం మోడీకి ఉంది. ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్రంకు ఉన్న అవసరాల దృష్టి, ఎందుకంటే ఆ రోజు ఏపీ విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలింది. అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా వ్యవహరించారు ఆ రోజున అధికారంలో ఉన్న పెద్దలు. ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తే మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపాక్ట్ కావాలి అంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారు. ఆ క్రమంలో కుదిరిందే ఎన్డీఏతో అలైన్ కావడం. దాన్ని అలైన్ అయ్యారు. స్టార్టింగ్లో అంతా బాగానే ఉన్నారు. 7 ముంపు మండలాలను చంద్రబాబు కలపాలి, కలిపే వరకు తాను ప్రమాణ స్వీకారం చేయను సీఎంగా అన్నప్పటికీ ఈజీగా దాన్ని ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మోడీ. అంత సానుకూల సంబంధాలు ఉండేవి. అయితే విభజన హామీల వేదికగా ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అయిందో అది చాలా దూరం వెళ్ళింది తర్వాత రోజుల్లో. ఆ గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో పూర్తిగా సక్సెస్ అయింది. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరుగుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి మోడీ వర్సెస్ ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత విరోధం లాగా అయింది అది. ఆ తర్వాత రోజుల్లో వ్యక్తిగత విమర్శల దాకా కూడా వెళ్ళింది ఎలక్షన్ టైంకు. ప్రత్యేక హోదా ప్లేస్లోని ఆ రోజు చూసినట్లయితే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని పెడతాం. నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజ్ అంటూ కూడా ప్రతిపాదన చేసింది. ఆ ప్యాకేజీకైనా చట్టబద్ధత కావాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఆ రోజు కోరిన సందర్భం అది. ఆ ఇష్యూ కేంద్రంగానే అసలు ఫస్ట్ బీజేపీకి చంద్రబాబు నాయుడుకి మధ్య అయితే మాత్రం గొడవ స్టార్ట్ అయింది. అదేదో చంద్రబాబు నాయుడు పర్సనల్ కేసెస్ో లేకపోతే పర్సనల్ ఇష్యూస్ గురించో కాదు. ఇక ఆ పరిణామాల్లోంచి బీజేపీతో గ్యాప్ పెరిగింది. ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో కేసీఆర్ది ఎంత పాత్ర ఉందో బీజేపీది అంతే పాత్ర ఉందనేది వాస్తవం, ఎవరూ కాదనలేని నిజం ఇది. ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని అప్పటి నుంచి కూడా ఎన్నికల ముందు నుంచే బీజేపీ ప్యాంపర్ చేస్తూ వచ్చింది. వన్స్ జగన్మోహన్ రెడ్డి అంత భారీ మెజారిటీతో 22 ఎంపీలని బీజేపీకి ఇచ్చిన తర్వాత ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని నిజంగానే బీజేపీ నేతలు ప్యాంపర్ చేస్తూ వచ్చారు. మోడీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత మాటకు ముందు మోడీని కలవడానికి కానీ అమిత్ షాని కలవడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి అదే స్థాయిలో అపాయింట్మెంట్ దొరుకుతూ వచ్చేది. అంతేకాదు అవినాష్ రెడ్డి లాంటి వాడు ఫస్ట్ అక్యూజ్డ్గా వివేకానందుని మర్డర్ కేసులో ఉంటే అలాంటి వాడిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే స్థానిక పోలీసులే వాళ్ళని థ్రెటన్ చేసే పరిస్థితి, స్థానిక పోలీసుల సాయంతో వాళ్ళని థ్రెటన్ చేసే పరిస్థితి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇవన్నీ తెలిసినా కూడా కేంద్రం చూస్తూ ఉండిపోయింది. అవినాష్ రెడ్డి వాళ్ళకి ఎగ్జామ్షన్ వస్తున్నా కూడా అమిత్ షా లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారన్న విమర్శలను కూడా కొని తెచ్చుకున్నారు అప్పట్లో. అలా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో కేంద్రం పరువు కూడా తీస్తూ ఉన్నారు. అనేక ఇష్యూలను రివర్స్ టెండరింగ్ పేరుతోనూ పవర్ పర్చేజెస్ని రద్దు చేయడంతోనూ ఎన్ని ఇష్యూస్ వచ్చినా, ఇక ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారనే వచ్చినా అన్ని అంచనాలు వచ్చినా ఎక్కడ కూడా బీజేపీ దాన్ని డినై చేసే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో బీజేపీ మౌనంగా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి వెనకుండి బీజేపీ చేసిన పని అన్న చర్చ కూడా జరిగింది అప్పట్లో. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చారు మోడీ, అమిత్ షా కానీ బీజేపీ పెద్దలు కానీ. ఇక వన్స్ ఎప్పుడైతే ఎన్నికలకు ముందు వాళ్ళు చేయించుకున్న సర్వేలు కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్టుతో మారిన పరిణామాలు కావచ్చు, వీటన్నిటితో బీజేపీ కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గతంలో 100 సీట్లు కూడా లేని, 100 పడినన్ని ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీ ఈరోజు 8 సీట్లు కైవసం చేసుకుంది అసెంబ్లీ సీట్లు అంటే అది టీడీపీ జనసేన పుణ్యం అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మోడీ ఆల్రెడీ వాళ్ళతో కలిసే ఉన్నారు. ఈరోజు ఏదైతే ఎక్కడైతే తాను చంద్రబాబు నాయుడిని అవమానించారో ఆ రోజు అక్కడే చంద్రబాబు నాయుడు ఈరోజు నిలబడ్డారు. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు లేని ఈరోజు ఆ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం లేదు. అటు నితీష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎంత కీలకంగా మారారో మనకు తెలిసిందే. అందుకే మాటకు ముందు చంద్రబాబు నాయుడుతో అసోసియేట్ కావడానికి మోడీ, అమిత్ షాలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అరకు కాఫీ తాగాలనుంది మీతో కూర్చోని ఒక ప్రధాని లాంటి వ్యక్తి కనీసం అంతకుముందు అపాయింట్మెంట్ అడిగితే కూడా చంద్రబాబు నాయుడుకి ఇవ్వని వ్యక్తులు ఈరోజు ఆయన అరకు కాఫీ తాగుతాం మనం కూర్చొని అంటూ కూడా మాట్లాడుతున్నారంటేనే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో ఏ స్థాయిలో కీలక పాత్ర పోషించారో మనకు తెలుస్తోంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా వచ్చింది. ఓడిపోయిన ముందు రోజే ఆయన మీడియా ముందుకు వచ్చి ఓడిపోయిన రోజే పెద్ద ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కాబోతున్నారు, పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు అంటూ చాలా వ్యంగ్యంగా కూడా సెటైర్స్ వేశారు. బట్ అది నిజమే. ఇక ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఆయనకు అండగా లేదు. బీజేపీ అండగా ఉన్న పరిస్థితి వస్తే అక్కడ రాష్ట్రంలోనూ కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎన్డీఏలో అనేది వాళ్ళు ఊహించని సిచ్యువేషన్ ఏం లేదు. అందుకే బీజేపీ చాలా సైలెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఎప్పుడూ లేని విధంగా చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు బీజేపీ నేతలు. నిన్న మొన్న బండి సంజయ్ లాంటి వాళ్ళు తిరుమల పర్యటనకు వచ్చి అటు పెద్దిరెడ్డి దగ్గర నుంచి రోజా లాంటి వాళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి తిరుమలని ఏ విధంగా భ్రష్టు పట్టించి అనేది అంత ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారంటేనే అది బీజేపీ పెద్దల వాయిస్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో బీజేపీ నుంచి అండలేదు. ఇక అంతేకాదు, ఇక మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి అన్నిటికన్నా ఆయన ఈరోజు బాధిస్తున్న అంశం ఏంటంటే తన చెల్లి షర్మిల.
అనేక రకాలుగా ఆమె తనతో విభేదించి ఆస్తుల గొడవల గురించో ఇంకో గొడవ గురించో విభేదించి బయటికి వెళ్ళినా అనేక రకాలుగా ఆమెను హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే పీసీసీ హోదాలో ఆమె తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో అడుగుపెట్టారో అప్పటి నుంచి కూడా ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వైసీపీ నేతలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాటిని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఆమె కట్టుకునే చీర గురించి ఏకంగా సొంత అన్నయ్యనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో అయినా కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన చుట్టూ ఉండే అన్నయ్యలు కానీ ఎన్నిసార్లు షర్మిలను అవమానించినా బట్ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిలో స్వయంగా ఆయనే విమర్శించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక పార్టీ నేతలను ఎంతవరకు కంట్రోల్ చేస్తారు అనేది. రోజా లాంటి వాళ్ళు మొదలుకొని అనేక మందిని ప్రొవోక్ చేశారు ఆయన షర్మిలను తిట్టించే విధంగా. ఈరోజు అదే షర్మిల జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో ఒక పెద్ద థ్రెట్గా మారారు. ఆమె చేసుకున్న ప్రచారమో ఆమె కడప నుంచి ఎంపీగా నిలబడితేనో ఆమెకు ఫలితాన్ని ఇచ్చుండకపోవచ్చు, కానీ ఆమె చేసిన ప్రచారం కానీ వివేకానంద మర్డర్ కేసు విషయంలో తాడేపల్లికి ఉన్న లింకులను కూడా బయటపెడుతూ ఆమె చేసిన ప్రచారం కానీ ఈరోజు కూటమికి అయితే విజయాన్ని అందించింది అనేది వాస్తవం. ఇక అంతేకాదు ఈరోజు ఓటమిలో షర్మిల భాగస్వామ్యం ఎంత ఉందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసే విధంగా ఆమె వ్యవహరిస్తూ వస్తోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ థ్రెట్ ఎవరంటే ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో కనిపించట్లేదు రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ థ్రెట్ కాబోతోంది ఆయన చెల్లి షర్మిలానే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన నేతలే కాదు ఓడిన నేతలు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు టీడీపీ వైపు వెళ్దామంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గేట్ క్లోజ్ చేశానని చెప్తున్నారు. ఆల్రెడీ ప్యాకెడ్ ఉంది. ఎన్నికలకు ముందు వచ్చిన పాదసారులు లాంటి వాళ్ళకు కూడా ఈ రోజున మంత్రి పదవులు దక్కాయి. ఇక టీడీపీలో కొత్త నేతలను చేర్చుకొని వాళ్ళకి కొత్తగా పదవులు కేటాయించి వాళ్ళందరినీ సంతృప్తి పరిచే పరిస్థితి ఈసారి లేదు. అందుకే చంద్రబాబు నాయుడు తాను మారారని క్లియర్గా చెప్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం నేతలను తయారు చేసుకుంటారంట అంటూ కూడా ఆయన ముందు నుంచి మాట్లాడారు. మెజారిటీ తన అన్యాయులుగా ఉన్న వాళ్ళని తన అనుచరులని తన పార్టీతో డే 1 నుంచి సైలెంట్ వాళ్ళకే టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇతర పార్టీల నుంచి వచ్చినా కూడా కొంతమంది. సో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి నేతలు వస్తానంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచే సిచ్యువేషన్లో ఇప్పుడు లేరు ఆయన. ఎలాగైతే తాను మన అంత స్టబ్బోరన్గా నిలబడి పొత్తుల కోసం 100% స్ట్రైక్ రేట్తో 21 out of 21 సాధించారు. ఈరోజు తన లక్ష్యం ఏంటి అనే దాని మీద ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఫోకస్ పెట్టున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ సాధారణంగా రెడ్ కార్పెట్ వేస్తారని కూడా మనం అనుకోం. బీజేపీలో కనుక వెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ట్రై చేస్తే ఇక్కడ ఎన్డీఏలో పరిణామాలు ఎలా ఉంటాయి, టీడీపీ ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కు, ఒక పెద్ద సందేహమే. అందుకే అంత త్వరగా బీజేపీ వైఎస్ఆర్సీపీ నేతలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుందని కూడా మనం అనుకోలేం ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అందుకనే మెజారిటీ నేతలు జగన్మోహన్ రెడ్డి వైపు గెలిచిన వాళ్ళంతా ఈ రోజున షర్మిల వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ అలాంటి వాళ్ళతో కొంతమందితో టచ్లోకి వచ్చారని మాజీ మంత్రులు మాజీ కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అంశంతో పూర్తిగా కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే షర్మిల ఎంట్రీ ఇచ్చింది. అందుకే తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్న ఏదైతే ప్రచారం నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎలాగైతే అధికారంలోకి వచ్చిందో రాహుల్ గాంధీ అంతే సీరియస్గా షర్మిల మీద ఫోకస్ పెట్టారని ప్రచారం ఉంది. అందుకే కాంగ్రెస్ను ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిందంతా కూడా ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ, అది వెళ్ళిందంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ వెంట వాళ్ళు లేరు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ను ఆ లీడర్స్ను తిరిగి తమ వైపు తెచ్చుకునే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. లైక్ తెలంగాణలో చేసిన ప్రయోగమే ఏపీలో కూడా చేయాలని రాహుల్ గాంధీ అనుకుంటూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ మీద చాలా సీరియస్గా షర్మిల యాక్టివిటీ మీద కూడా ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారంటున్నారు. అందుకే ఈరోజు షర్మిల కాదు మిగతా నేతలు కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా మాతో టచ్లో ఉన్నారంటూ మాట్లాడుతున్నారు. లైక్ కేవీపీ లాంటి వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. సో బొత్స మొదలుకొని అనేక మంది నేతలు అటువైపు చూసినా పెద్ద ఆశ్చర్యం అయితే లేదనుకోవాలి. ఎందుకంటే వైఎస్కు అసలైన వారసురాలని నేనే అంటూ కూడా షర్మిల మాట్లాడుతూ ఉన్నారు. విజయమ్మ లాంటి వాళ్ళు కూడా ఆమె వైపే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అది పెద్ద థ్రెట్, అది పెద్ద టాస్క్, తన చెల్లి నుంచి తన పార్టీని కాపాడుకోవడమే అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఒకవైపు తన పార్టీలో ఉన్న నేతల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, ఒకవైపు షర్మిల వైపు అందరూ అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి, మరోవైపు తన కేసులు చుట్టుముడితే భవిష్యత్తు ఏంటా అని ఒక డైలమాలో ఉన్న సిచ్యువేషన్, ఇంకోవైపు బీజేపీ లాంటి పార్టీలు కూడా తనను ప్యాంపర్ చేయని పరిస్థితి. ఓటమి ఎవరికైనా సర్వసాధారణమే. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితమయ్యారు. కానీ ఆ ఓటమి తర్వాత జరిగే పరిణామాలు మాత్రం చాలా ఘోరమైన. జగన్మోహన్ రెడ్డికి ఎదుగుతున్న పరిణామాలు అయితే చంద్రబాబుకి 4.5 ఏళ్ళు పట్టింది తను లేని కేసులో ఇరిగించి జైలుకు పంపడానికి జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 minutes అనుకుంటాను జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతానికి, ఆయన అక్రమాస్తుల కేసులు కాకుండా. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ముప్పేట దాడి అయితే జరుగుతోంది. సో అదే సమయంలో ఆపరేషన్ వైసీపీ అనే దానికి షర్మిల కానీ రాహుల్ గాంధీ తెరదీసినట్లయితే సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది అంశం కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీలోనే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.